అన్నిటికీ ఎందుకు భయపడుతున్నావు నువ్వు? దాన్ని జయించొద్దా? చాలామంది భయం 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 తమ నీడను చూసుకునే భయపడుతుంటారు. వాడు రేపు ఏం జరిగిపోద్దనో భయం. ఉదయం లేచేలా కళ్ళు తెరవగానే ఏమైపోతాను, ఈ రోజున ఏమైపోతావు? దేవుని కృపలో లేవా? దేవుని యొక్క కాపుదల నీకు లేదా? దేవుని క్షేమంలో లేవా? ప్రతిదానికి భయమే. ఒక 103 జ్వరం వస్తే చాలామంది అప్పగించేసేటువంటి వారు ఎంతమంది లేరు? 103 జ్వరానికి చచ్చిపోతావు నువ్వు. 103 జ్వరానికి అప్పగింతలు పెన్నబ్బాయి ప్రాణాన్ని ఎలాగా దేవుడు నేను తీసేసుకోబోతున్నాడు. ఎంత? 102 జ్వరం. పోనీ బీపీ పెరిగిపోతే టెన్షన్, షుగర్ పెరిగిపోతే టెన్షను. ఈరోజున నీ ప్రాణం దేవుని చేతిలో సురక్షితంగా లేదా? అది నీకు ఎందుకు భయపడుతున్నావు? ప్రతిదానికి భయం భయం. ఆ భయమే నేను ఇంకా 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 రోగగ్రస్తుడిగా మారుస్తుంది. ఆ భయమే నీ జీవితంలో ఇంకా ఇంకా అనారోగ్యాలకు నడిపించేస్తుంది. ప్రతి చిన్నదానికి భయపడి నీకు లోకస్తులకి ఏంటి తేడా? పరిశుద్ధాత్మ దేవుడు మనకు ధైర్యాన్ని ఇవ్వలేదా? ఇంటర్వ్యూకి వెళ్తే భయం, ఆడేమన్నా కొరుకు తినేస్తాడని నిన్ను ప్రశ్నలు అడుగుతాడు. నీకు వీలైతే సమాధానం చెప్తావు, లేకపోతే వచ్చేస్తావు. ఈ ఉద్యోగం కాకపోతే వేరే ఉద్యోగం, వేరే ఉద్యోగం కాకపోతే నీ కొరకు 10 ఉద్యోగాలు. అది దేవుని చిత్తం కాదు అని బయటకు వచ్చాయి. అంతేగాని ఆ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతే 15 రోజులు అన్నం తినకుండా ఏమండి విచారం ఎందుకుంటావు? అది ఏదైనా కావచ్చు. లైఫ్లో ధైర్యంగా ఉండండి.